మీ జంటను చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. వీడికున్న కళ్ళు దబ్బినట్టున్నాయి. ఏదో ఒక మాట చెప్పాలి కాబట్టి నోటుకొచ్చింది చెప్పేస్తున్నారు. అందులో ట్రూత్ ఏమాత్రం లేదు. ఏ మనుషులు ఏంటో. నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి. నమస్కారం అయ్యా. ఈ ఎర్రబస్సుతో ఒక్కరోజు సంతోషంగా ఉండటమే ఇంపాసిబుల్ అనుకుంటుంటే నిండు నూరేళ్లు ఎలా ఉంటారా బాబు? ఇదొక రకంగా నాడి అన్నయ్యకు శాపం లాంటిది. అమ్మా శ్రీలక్ష్మి, ఏటైనది నాన్న? ఏం లేదు తల్లి, నువ్విక్కడ సంతోషంగానే ఉన్నావా? అదేటి నాన్న అట్ట అంటున్నావు? పెద్దయ్య గారింట్లో నాకేటి లోటుంటాది? నన్ను చూడు, మహారాణిలా చూసుకుంటున్నారు. చూడమ్మా, ఇక్కడ మనుషుల్ని చూస్తుంటే నాకు మీ నాన్నకి చాలా భయంగా ఉందమ్మా. అయ్యో పిచ్చమ్మ, వీళ్ళందరూ మన ఊరికొచ్చినప్పుడు మన ఊరోళ్ళందరినీ చూసి ఇట్టాగే భయపడ్డారు. ఇప్పుడు మీరు వీళ్ళని చూసి వీళ్ళలాగే భయపడుతున్నారు. దీంట్లో ఇంతే ఉంది. అది కాదు శ్రీలక్ష్మి. మీ భయం నాకు తెలుసు. అట్టాగే నా గురించి కూడా మీకు తెలుసు కదా. తెలుసమ్మా. అట్టా అని నీకే కట్టం వచ్చినా మాతో చెప్పకుండా నీలో నువ్వే బాధపడకు. ఏ కట్టం వచ్చినా మాతో చెప్పు. మేమిక్కడ సిటికలు వాలిపోతాం. అవునక్క. ఏంటమ్మా శ్రీలక్ష్మి, వీళ్ళని ఇక్కడే నించోబెట్టి మాట్లాడుతున్నావు? గదిలోకి తీసుకెళ్ళమ్మా. అయ్యగారు, మేమిక బయలుదేరతాం. అదేంటి కోటేశ్వరరావు, 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా? లేదయ్యగారు, ఈరోజే ఇయ్యాల్సిన ఉత్తరాలన్నీ ఉండిపోయాయి. అక్కడ నా కోసం శానా కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఏ ఉత్తరంలో ఏ కట్టం ఉంటుందో అని. ఎంత కట్టమైనా సరే ప్రతిరోజు ఉత్తరాలు ఇవ్వడం మాత్రం వాయిదా వేయనయ్య గారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది కోటేశ్వరరావు. మీ కుటుంబం అంతా ఒకరికి మించి ఒకరు అన్నట్టున్నారు. ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉందయ్యా. మాకు మాత్రం అసంతృప్తిగానే ఉందయ్యా. అయ్యా, మీరు బాగుంటే మాకదే చాలయ్యా. ఇక మేము బయలుదేరతాము. క్షేమంగా వెళ్ళిరండి. రాములు, అయ్యా, వీళ్ళని స్టేషన్ దగ్గర దింపిరా. అలాగే అయ్యా. అయ్యా వెళ్ళొద్దాం. వెళ్ళొద్దామమ్మా. బాబు వెళ్ళొద్దాం. వెళ్ళొత్తాం అమ్మగారు. అమ్మా వెళ్ళొద్దాం. వెళ్ళొత్తామండి. ప్రసాదు, గౌరిని అడిగానని చెప్పు. గౌరిని బాగా చూసుకో. ప్రైవేటు పిల్లల్ని మంచిగా చదువుకోమని చెప్పు. ముసలోళ్ళు కూడా అడిగానని చెప్పు, మర్చిపోకు. ఇదిగో, అమ్మ ఏటి చెప్పినా మొండి చేయకుండా ఇను. శీలత, నువ్వు కూడా. సరే సరే, బండికి టైం అవుతుంది, వెళ్దాం. పదండి పదండి. వెళ్ళొత్తామమ్మా. జాగ్రత్త. పదండ్రా, బేగిరా అయ్యా. జాగ్రత్తమ్మా. వీడి జీవితాన్ని సర్వనాశనం చేసేశావు. పిల్లలు చెడు మార్గంలో నడుస్తుంటే సరిదిద్ది మంచి మార్గంలో నడిపించే మేనత్తల్ని నాను చాలా మందిని చూశాను. కానీ మంచి మార్గంలో నడిపించాల్సిన మేనల్లుణ్ణి చెడు మార్గంలో నడిపించాలని చూస్తున్న మేనత్తని ఇదే మొదటిసారి చూడ్డం. ఏం కూసావే నిన్ను? మీరు కాసేపు ఊరుకోండి. నాను మధుబాబుతో మాట్లాడడానికి వచ్చాను. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్. నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు మధుబాబు. మీరు చెడిపోతుంటే సూతూ ఊరుకోవడానికి నాను మీ మేనత్తనో మీ తమ్ముణ్ణో మీ సెల్లునో కాను. నాను మీ భార్యని. నానట్ట సూతూ ఊరుకోను. ఈ ముగ్గురులో
ఒక్కరు కూడా మీ మంచిని కోరుకోవట్లేదు. ఒక మంచి పని కోసం మీతో చెయ్యి కలపట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గురు వల్లే మీరు సెడిపోతున్నారు మధుబాబు. మీతో కలిసి ఇళ్ళు పన్నిన పన్నాగాలన్నీ సింధుజాక్షి వదిన పెళ్లిలోనే నాను చూశాను. మీరు తులసి వనంలో పెరుగుతున్న గంజాయి మొక్కలు. మీరు సెడిపోయిందే కాకుండా మధుబాబును కూడా సెడగొడుతున్నారు. మధుబాబు, దేవుడు ముందు ఎలిగించిన దీపం దానంతట అది ఆరిపోతే గౌరవంగా ఉంటుంది. కానీ ఇట్టా పక్క నుండి వీచే సెడుగాలుల వల్ల ఆరిపోకూడదు. అలా గారిపోతే ఏదో అనర్థానికి దారి తీసినట్టు అవుతుంది. ఈ విసగాలులకి మీరెంత దూరంగా ఉంటే అంత గౌరవంగా ఉంటారు. అంటే మీ గంజాయి మొక్కలమా? మేం విషవాయువులమా? ఇది నీ ముందే మమ్మల్ని ఇన్ని మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావేంటి మ్యాడీ? చదువుకోవాల్సిన పిల్లల్ని మంచి బుద్ధులు నేర్పించాల్సిన స్థానంలో ఉండి కూడా బుద్ధి తక్కువ పనులు చేయిస్తున్నారంటే మీ బుద్ధి ఎట్టాంటిదో అర్థమవుతుండది. పిల్లలు సెడిపోతే ఆ బాధ ఎట్టా ఉంటాదో వాళ్ళని కన్నోళ్ళకి తెలుస్తుంది. ఆయన ఆ బాధ గురించి మీకెట్టా తెలుస్తుందిలేండి. ఆ బాధ తెలియడానికి మీరెవరినైనా కడుపులో నవమాసాలు మోసి కన్నారా? గుండెల మీద ఆడిస్తూ పెంచారా? మీలాంటోళ్ళకి పిల్లల విలువ ఎట్టా తెలుస్తుంది? భార్యాభర్తల బంధం విలువ ఎట్టా తెలుస్తుంది? ఏం కూసావే? ఇంకొక మాట మాట్లాడావంటే ఇన్ని నేను చేస్తానో నాకే తెలీదు. ఇంతకంటే మీరేం చేయగలరు? మీ కాపురం మీరు నిలబెట్టుకునుంటే ఇంకొకరి కాపురం విలువ మీకు తెలుసుండేది. మీరు ఒక బిడ్డని కని పెంచి పెళ్లి చేసుంటే ఆ బంధం విలువ మీకు తెలుసుండేది. ఆ రెండు మీరు చెయ్యలేకపోయారు. అయినా మీ జీవితం మీ ఇట్టం. మీ గురించి కూడా నాకు అనవసరం. నాకు నా భర్త ముఖ్యం. నా భర్త జీవితం ముఖ్యం.